అందరికీ నమస్కారం. 3 రోజుల క్రితం లెబనాన్ రాజధాని బీరుట్లో జరిగిన భయంకరమైన పేలుళ్ళు మనందరికీ తెలిసిందే. ఆ పేలుళ్ళు ఒక్కసారిగా ప్రపంచం మొత్తాన్ని వణికించాయి. అంటే అసలు ఏం జరుగుతోంది లెబనాన్లో, ఇంత భారీ పేలుళ్ళు ఏంటి అది మొత్తం ప్రపంచం మొత్తం ఒకేసారి వణికిపోయిన సందర్భం, తీవ్రమైన నష్టాన్ని, విషాదాన్ని అక్కడ మిగిల్చిన సందర్భం. 100 మందికి పైగా మరణించారు, 100లకు పైగా భవనాలు ధ్వంసం అయిపోయి చాలా భయంకరమైన నష్టం జరిగిన విషయం మనందరికీ తెలిసింది. ఇంతకీ అక్కడ పేలుడు సంభవించడానికి కారణం అమ్మోనియం నైట్రేట్. ఒక 6 సంవత్సరాలుగా అక్కడ ఒక పోర్ట్లో నిల్వ ఉంచిన అమ్మోనియం నైట్రేట్ ఒక్కసారిగా పేలడంతో ఇంతటి తీవ్ర విషాదం అక్కడ నెలకొంది. ఇప్పుడు ఆ విషయం మనకి ఎందుకంటారా? ఎందుకంటే భారతదేశం మొత్తానికి అమ్మోనియం నైట్రేట్ దిగుమతి అయ్యే పోర్టు ఒక్క విశాఖపట్నం పోర్టు మాత్రమే. ఇక్కడ ఈ విషయంలోనే కొంత గుబులు రేకెత్తించే అంశం ఇది. ఎందుకంటే ఇది చాలా అంటే దేశంలోని మొత్తం ఇతర ప్రాంతాల అవసరాలు మొత్తం తీర్చే విధంగా కావాల్సిన అమ్మోనియం నైట్రేట్ అంతా దిగుమతి ఒక్క విశాఖపట్నం నుంచే, అంటే ఏకైక పోర్టు ఒక్క విశాఖపట్నం పోర్టుకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఈ అమ్మోనియం నైట్రేట్ దిగుమతులకి అనుమతించింది. ఇంతకుముందు అంటే ఒక 2 దశాబ్దాల కిందట దేశంలోని అన్ని పోర్టుల్లో కూడా ఈ అమ్మోనియం నైట్రేట్ దిగుమతి అనుమతులు ఉండేవి, జరిగేది. కానీ అమ్మోనియం నైట్రేట్కి తీసుకోవాల్సిన రక్షణ చర్యలు, దాన్ని నిల్వ చేయటానికి ఉండాల్సిన ఆ నిల్వ సామర్థ్యం, ఆ తర్వాత అది దిగుమతి అయిన తర్వాత దాన్ని రకరకాల ప్రదేశాలకు చేర్చడానికి అవసరమైన అనువుగా ఉండే రవాణా వ్యవస్థలు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక్క విశాఖపట్నం పోర్టుకు మాత్రమే అమ్మోనియం నైట్రేట్ దిగుమతులకు అనుమతులు ఇచ్చింది. దాంతో మొత్తం దేశానికి అమ్మోనియం నైట్రేట్ దిగుమతుల కేంద్రంగా విశాఖపట్నం మారింది. అయితే ఈ విశాఖకు అంటే దాదాపుగా భారతదేశంలో అవసరమైన అమ్మోనియం నైట్రేట్లో ఒక 80 to 85% ఇక్కడే స్థానికంగా అంటే ఎక్కడెక్కడ తయారవుతున్నప్పటికీ ఒక 15% మాత్రం దిగుమతులు చేసుకోవాల్సి ఉంది. ఈ 15% దిగుమతులు ఎంత ఉంటాయంటే విశాఖ రేవుకు, విశాఖపట్నం పోర్టుకు గత కొన్నేళ్లుగా ఏడాదికి సగటున 2.7 లక్షల మెట్రిక్ టన్నుల అమ్మోనియం నైట్రేట్ దిగుమతి అవుతుంది. అంటే అక్కడి నుంచి ఇది ఏ విధంగా జరుగుతుందంటే 2017-18లో 2,75,822 టన్నులు, అట్లాగే 2018-19లో 2,60,505 టన్నుల అమ్మోనియం నైట్రేటు విశాఖకు దిగుమతి అయింది. ఇక్కడ దిగుమతి అయిన తర్వాత దీన్ని పక్క రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా, తెలంగాణ, బీహార్ అంటే ఆల్మోస్ట్ దేశం మొత్తం కూడా వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా, వాళ్ళ ఇండెంట్కు తగ్గట్టుగా ఈ అమ్మోనియం నైట్రేటు ఎగుమతి అవుతున్నట్టు మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వాళ్ళ ఆ రాష్ట్రాలకు పంపించబడుతుంది. ఇక్కడి నుంచి అంటే ఆ పోర్ట్లో అది దిగుమతి కాగానే ఫస్ట్ దాన్ని స్థానికంగా ఉన్న గోడౌన్లకి తరలిస్తారు. ఇక్కడ ఈ అమ్మోనియం నిల్వ కోసం విశాఖపట్నంలో స్థానికంగా 7 గోడౌన్లు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క గోడౌను 30,000 టన్నుల సామర్థ్యంతో, అంటే అక్కడే దాదాపుగా 2,10,000 టన్నుల నిల్వ సామర్థ్యం ఉంటుందన్నమాట 7 గోడౌన్స్కి.
అసలు ఈ అమ్మోనియం నైట్రేట్ను ఎక్కువగా ఎరువుల తయారీకి ఉపయోగిస్తారు. కానీ దానికంటే కూడా ఇంకా ఎక్కువగా, అంటే అది అనుమతులు తీసుకోనో లేదంటే అనుమతులు లేకుండానో, లీగల్గానో ఇల్లీగల్గానో గనులు, క్వారీలు, తర్వాత నిర్మాణాలప్పుడు కొన్ని బ్లాస్టింగ్స్ ఇవి చేయడానికి ఎక్కువగా జరుగుతుంటాయి. దానిలో ఎక్కువగా కూడా ఎక్కువ శాతం అనుమతులు లేకుండానే జరిగేది కూడా ఉంది. అందుకనే ఎక్కువ సందర్భాల్లో మనం అమ్మోనియం నైట్రేట్ని స్మగ్లింగ్ చేస్తున్న వ్యాన్స్ని వీళ్ళని పట్టుకున్నారు, లేదంటే నిల్వ చేసిన వాళ్ళని గొడవల మీద దాడి చేశారు, పట్టుకున్నారు, ఇవన్నీ కూడా మనం వార్తలు తరచూ వింటూనే ఉంటాం. దీన్ని కొన్నిసార్లు వైద్య సేవల్లో కూడా ఉపయోగిస్తారు. అందుకే అమ్మోనియం నైట్రేట్కి డిమాండ్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సహజంగా దీనికి పేలుడు పదార్థం కావడంతో దీన్ని రవాణాకు కానీ నిల్వ కానీ కఠినమైన ఆంక్షలు కూడా ఉన్నాయి. బట్ కొన్నిసార్లు మన దగ్గర ఎలాంటి ఆంక్షల్ని ఏ విధంగా అమలు చేస్తారు, పర్యవేక్షిస్తారు, ఇవన్నీ కూడా మనకి తెలియని విషయాలు కాదు, మనందరం చూసేవి. అయితే మన రాష్ట్రంలో కావచ్చు, పక్క రాష్ట్రాల్లో కావచ్చు, ఓవరాల్గా దేశం మొత్తం మీద ఈ అక్రమ గనుల కోసం ఈ అమ్మోనియం నైట్రేట్ని విచ్చలవిడిగా వాడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సరే, ఇవన్నీ తీసి పక్కన పెడితే దీనిలో ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. వైజాగ్లో ఈ దిగుమతి అవుతుంది. అదేవిధంగా ఇది ఎక్కువ శాతం కొంత మేరకు, అంటే దాదాపుగా 100 టన్నుల మేర నిల్వ విజయవాడలో కూడా ఉంటుందని చెప్తున్నారు. అంటే అక్కడ ఆ నిల్వ ఇక్కడ చేయొద్దు, కొండపల్లిలో దానికి సంబంధించిన గోడౌన్స్ ఉన్నాయి, దాన్ని ఇక్కడ పెట్టొద్దు అని చెప్పని స్థానికంగా ఉన్న ప్రజలు, ఫోరం ఫర్ బెటర్ విజయవాడ ఇలాంటి సంస్థల సభ్యులు వీళ్ళందరూ వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా దాన్ని అక్కడ ఉంచుతున్నారు. వీళ్ళు కూడా విజయవాడ స్థానికులు కూడా, ఎందుకంటే కొండపల్లి పక్కనే పవర్ ప్లాంట్ ఇవన్నీ ఉన్నాయి, ప్లస్ ఇది కొద్దిగా నక్సలైట్ ప్రభావం ఉన్న ప్రాంతాలకు దగ్గరగా కూడా ఉంది. దీనివల్ల ఇంకేదన్నా జరిగితే అన్న సందేహాలు, అనుమానాలు కూడా వ్యక్తం అవుతూనే ఉంటాయి. ఇప్పుడు ఇదంతా చేస్తే అసలు విశాఖపట్నంలో ఈ నైట్రేట్ని నిల్వ చేసే ప్రాంతం అత్యంత కీలకమైన ప్రాంతం. షిప్ యార్డ్, అంటే ఈ గోడౌన్ల చుట్టూ షిప్ యార్డ్, విమానాశ్రయం, తూర్పు నావికాదళ కేంద్రం, హెచ్పిసిఎల్, దానికి అతి సమీపంలో ఉన్న ఇలాంటి కీలక సంస్థలన్నీ ఈ కేంద్రాలకి అతి దగ్గరలో ఉన్నాయి అన్నమాట. ఏమాత్రం చిన్న పొరపాటు జరిగినా, అప్రమత్తంగా లేకపోయినా పెను విపత్తు చూడటం ఖాయం అని చెప్పి నివేదికలు ఇవి వెళ్ళిన తర్వాత, దాని కేంద్రం దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత చాలామంది అప్పటి నుంచి బల్క్ దిగుమతుల్లో కొన్ని మార్పులు చేశారు. తర్వాత అది కేవలం బస్తాల రూపంలోనే నైట్రేట్ వస్తుంది, గట్టిగా ఒక ఉప్పులాగా ఉంటుంది, ఆ విధంగానే బస్తాల్లోనే దాన్ని దిగుమతి చేసుకునే విధంగా చేశారు. కానీ నిల్వ చేసే దగ్గర మాత్రం ఎలాంటి రక్షణ చర్యలు, అంటే పూర్తి స్థాయి రక్షణ చర్యలు, పర్యవేక్షణ అయితే దాదాపుగా శూన్యమని అక్కడ కొంతమంది నిపుణులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. విశాఖలో జరుగుతున్న, అంటే ఈ మధ్యకాలంలో గత 3-4 నెలలుగా వైజాగ్లో జరుగుతున్న వరుస ప్రమాదాలను చూస్తుంటే ఇండస్ట్రియల్ సెక్టార్లో నిర్లక్ష్యం స్పష్టంగా పట్టొచ్చినట్టు కనిపిస్తుంది. దానికి మనం చెల్లించుకున్న మూల్యం ఇవన్నీ కూడా మనకి ఇంకా మర్చిపోలేదు, వరుస ఘటనలు ఇవన్నీ. ఇలాంటి సందర్భాల్లోనే, అంటే ఈ విషయాలన్నింటినీ కూడా ఇక్కడ పర్యవేక్షణ సరిగ్గా లేదు, వీటిని పట్టించుకోండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వ దృష్టికి అక్కడ వైజాగ్లో కొంతమంది ప్రముఖులు, నిపుణులు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా కానీ పెద్దగా స్పందించట్లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. చూస్తున్నాం, మొన్న బీరుట్లో పేలింది జస్ట్ 2700 టన్నులు. వైజాగ్లో ఉన్న గోడౌన్ల కెపాసిటీ ఒక్కొక్కటి 30,000 టన్నులు. ఒక్కసారి ఆలోచించండి, జరగరానిది ఏమైనా జరిగితే. అమ్మోనియం నైట్రేటు సరే సహజంగా అంత త్వరగా పేలదు, దానికి రకరకాల కారణాలు ఉంటాయి. పర్యవేక్షణ చర్యలు ఇవన్నీ పక్కగా తీసుకుని, పకడ్బందీగా తీసుకుంటే దాంతో అంత ప్రమాదం ఉండదు. కానీ జరుగుతున్న వరుస ఘటనలు ప్రమాదాన్ని ఎప్పుడు ఎవరూ కూడా ఊహించలేరు. ఊహిస్తే అది ప్రమాదం కాదు. ఆ మాటకు వస్తే బీరుట్లో కూడా వీళ్ళు అక్కడ ఏదో అయిపోతుందని చెప్పి ఎప్పుడు ఊహించుకోలేదు, కానీ జరిగింది. ఇప్పుడు ఇదే బీరుట్లో ఎప్పుడైతే అంత భయానకమైన విధ్వంసం జరిగిందో నాటి నుంచి
గత 3-4 నెలలుగా జరుగుతున్న ఈ నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించుకుంటున్న వైజాగ్ ప్రజలు ఒక రకంగా చాలా భయకంపితులవుతున్నారు, భయాందోళనలో ఉన్నారు. దీనికంటే అసలు దీన్ని తీసుకోవటం, దిగుమతి చేసుకోవటం, నిల్వ చేయటం, వీటన్నిటికంటే కూడా భద్రతా ప్రమాణాలు తీసుకోవటం అత్యంత ఇంపార్టెంట్. ఆ భద్రతా ప్రమాణాలు మన రాష్ట్రంలో ఏ మేరకు అమలవుతాయి, ఏ మేరకు వాటి మీద పర్యవేక్షణ ఉంది, రేపు భవిష్యత్తులో అంటే ప్రమాదం జరగాలని చెప్పి ఎవరు కోరుకోరు, కానీ ఎవరు కోరుకోకుండా జరిగేదే ప్రమాదం. ఎవరు కోరుకోకపోయినా కానీ ఎవరు ఊహించని విధంగా జరిగేదే ప్రమాదం. ఇప్పుడు భారతదేశం మొత్తానికి ఏకైక దిగుమతి కేంద్రం విశాఖ పోర్టు. అక్కడ నుంచి అక్కడ నిల్వ కేంద్రాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పటికైనా వీటి భద్రతా చర్యల్లో అసలు ఎంత కఠినంగా ఉంటారు వీళ్ళు, ఎటువంటి భద్రతా చర్యలు ఏర్పాట్లు ఇక్కడ చేస్తుంది ప్రభుత్వం, ఏ మేరకు దీని మీద అసలు కనీసం ఇంతవరకు ఆలోచించిందా? లెబనాన్లో ఆ ఘటన జరిగిన తర్వాత అయినా కానీ దీని గురించి అసలు ఏంటి? ఇంతకుముందు కూడా చైనాలో కూడా ఇలాంటి పేలుళ్ళే సంభవించి దాదాపు అక్కడ కూడా ఒక 173 మంది చనిపోయిన సందర్భం కూడా ఉంది గతంలో, చరిత్రలో. ఇట్లా ఇవన్నీ చూసినప్పుడు ఈ కొత్త తలనొప్పి ఏంట్రా బాబు, దీని గురించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో పట్టించుకొని అక్కడ ఒక పటిష్టమైన ఆ నిల్వ కేంద్రాలు, గోడౌన్ల దగ్గర కానీ, ఆ దిగుమతి చేసుకునే పోర్టు దగ్గర కానీ, వీటన్నిటి దగ్గర కూడా సరైన రక్షణ చర్యలు చేపట్టే విధంగా ఒక పకడ్బందీ చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం. లేదంటే పెనుముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్న పరిస్థితి. వైజాగ్ వాసులు కూడా దీని గురించి ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఇప్పటికైనా ఈ విధంగా ఈ దిశగా ప్రభుత్వం కొన్ని భద్రతా ప్రమాణాలు, చర్యలు చేపట్టి వాటిని పకడ్బందీగా అమలు పరిస్తే బాగుంటుంది అని చెప్పని ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో రాజధానిగా కూడా మారబోయే విశాఖపట్నం ఇలాంటి ఒక ప్రమాదపు అంచుల్లో, అంటే ప్రమాదం జరగాలని ఎవరు కోరుకోరు, కానీ అది మనకు ముందు తెలిసి కూడా జాగ్రత్తలు తీసుకోకపోతే జరిగే ప్రమాదాన్ని అది మానవ తప్పిదాలే. అలాంటి తప్పిదాలు అక్కడ చోటు చేసుకోకుండా ఉండాలని చెప్పి విశాఖ ప్రజలు కోరుకుంటున్నారు. మరి దీనికి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది చూడాలి.